హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ఓ మనసా తొందరపడకే లవ్ స్టోరీ. కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం అంటూ భక్తి టీవీలో సుప్రభాతం వినిపిస్తుంటే పూజగదిలో కూర్చొని శ్రద్ధగా పూజ చేస్తున్నారు అన్నపూర్ణ గారు. అత్తగారి పూజ అయ్యేసరికి ఆవిడకు బెల్లం టీ సిద్ధం చేస్తుంది అన్నపూర్ణ గారి పెద్ద కోడలు ఇందిర. మరోవైపు ఇందిరగారు ప్రిపేర్ చేసిన టిఫిన్స్ని డైనింగ్ టేబుల్పై సర్దుతూ ఉంది చిన్న కోడలు శిరీష. అదే సమయంలో ఆ ఇంట్లో ఉండే పిల్లలను స్కూళ్ళకు రెడీ చేస్తుంది మూడో కోడలు ప్రణవి. అన్నపూర్ణ గారు పూజ పూర్తి చేసుకొని హారతి ఇస్తూ మోగించే గంట శబ్దం విని చిన్న పెద్ద అందరూ పూజగది ముందు హాజరయ్యారు. ముందుగా ఆ ఇంటి పెద్ద తన భర్త అయిన పరశురామయ్య గారికి హారతి ఇచ్చి ఆయన కాళ్లకు నమస్కరించారు అన్నపూర్ణ. హారతి తీసుకొని భార్యను దీర్ఘాయుష్మాన్ భవ, నువ్వు నవ్వుతూ ఆరోగ్యంగా ఉండి మా ఇంట్లో మహాలక్ష్మిలా తిరుగుతూ ఉంటేనే మేమందరం ఆనందంగా ఉంటాం అంటూ చిరునవ్వుతో భార్యను దీవించారు పరశురామయ్య. ఆవిడ నవ్వుకొని పెద్ద కొడుకు కోడలైన రమేష్ ఇంద్రులకు హారతి ఇచ్చింది. వాళ్ళు హారతి తీసుకుని తల్లిదండ్రుల కాళ్లకు నమస్కరించారు. తర్వాత రెండవ కొడుకు కోడలు అయిన సతీష్ శిరీషలకు హారతిచ్చారు. వాళ్ళు కూడా ఆశీర్వాదం తీసుకున్నాక మూడో కొడుకు ప్రమోద్ కోడలు ప్రణవిలకి కూడా హారతి ఇచ్చారు. ఇంతలో కూతురు గీత అల్లుడు శంకర్ రావడంతో వాళ్ళు కూడా హారతి తీసుకున్నారు. ఇక ఆఖరిగా పిల్లలందరూ అన్నపూర్ణ గారిని చుట్టేశారు. అందరి కళ్లకు ఆవిడే స్వయంగా హారతద్ది వాళ్ళని ముద్దు చేశారు. ఇక చివరికి ఇందు మన్విత్ ఎక్కడా కనిపించడం లేదు అని అడిగారు అన్నపూర్ణ. ఆఫీసులో అర్జెంట్ వర్క్ ఉందని త్వరగా వెళ్ళిపోయాడు అత్తయ్య అని చెప్పింది ఇందిర. ఏదైనా తిన్నాడా లేక ఖాళీ కడుపుతో వెళ్ళిపోయాడా అని కోపంగా అడిగింది అన్నపూర్ణ. పాలు తాగి వెళ్ళిపోయాడు అని కాస్త భయంగా చెప్పింది ఇందిర. నీకెన్నిసార్లు చెప్పానిందు, వాడు ఎంత తొందరగా వెళ్ళినా వాడికి ఏదైనా పెట్టి పంపించమని. రోజులు అసలే బాలేవు, బయట తిండి తింటే వాడి ఆరోగ్యం చెడిపోదు అంటూ కోపగించుకున్నారు అన్నపూర్ణమ్మ. వాడు హడావుడిగా వెళ్ళిపోతే ఇందు మాత్రం ఏం చేస్తుంది? నీ మనవడికి ఉండాలా శ్రద్ధ అంటూ అన్నపూర్ణ గారి మాటలను అడ్డుకున్నారు పరశురామయ్య. వయసులో ఉన్న కుర్రాడికి ఆ మాత్రం ఉరుకులు పరుగులు సహజం కదా. మనం కూడా వాడిని సరిగ్గా పట్టించుకోకపోతే వాడి ఆరోగ్యాన్ని మరింత నిర్లక్ష్యం చేస్తాడు అంటూ తన వాదన వినిపించింది అన్నపూర్ణమ్మ. కోర్టులో జడ్జితో అయినా వాదించగలం కానీ నీతో వాదించలేమమ్మా అని నవ్వుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పెద్ద కొడుకు రమేష్. ఆయన హైకోర్టు లాయర్. పరశురామయ్య గారు నవ్వుకొని తన గదిలోకి వెళ్ళిపోయారు. అన్నపూర్ణ గారు రమేష్ మాటలు పట్టించుకోకుండా, మీ బాధ్యత ఎలా నా మీద ఉందో మీ పిల్లల బాధ్యత కూడా నా మీద అంతే ఉంది అని చిరుకోపంగా అన్నారు. లేదని ఎవరన్నారత్తయ్య, కన్నది నేనైనా పెంచింది మీరేగా అని నవ్వుతూ చెప్పింది ఇందిర. ఆ మాటతో ఆవిడ నవ్వుకొని తన మనవళ్లకు టిఫిన్ తినిపిస్తూ ఉంది. స్కూల్ టైం అవగానే స్కూల్కి వెళ్ళే ముగ్గురు స్కూల్కి, కాలేజీకి వెళ్ళేవాళ్ళు కాలేజీకి వెళ్ళిపోయారు. ఇక చిన్న కొడుకు సతీష్, అల్లుడు శంకర్ ఇద్దరూ కలిసి చిన్న బిజినెస్ చేస్తున్నారు. మూడో కొడుకు ప్రమోద్ లెక్చరర్. కోడళ్ళు ఇల్లు చక్కబడుతూ ఇంట్లోనే ఉన్నారు. మొదటి జంట రమేష్ ఇందిరకు ఇద్దరు పిల్లలు, కొడుకు మన్విత్, కూతురు వినీలా ఉన్నారు. మన్విత్ జాబ్ చేస్తుంటే వినీలా మెడిసిన్ చదువుతోంది. రెండవ జంట సతీష్ శిరీషలకు ఒక కూతురు ప్రియా ఇంటర్ చదువుతోంది. కొడుకు రిషి 6th చదువుతున్నాడు. మూడవ జంట ప్రమోద్ ప్రణవీలకు ఇద్దరు బాబులు, సాగర్ సాకేత్. ఇద్దరు 9th 7th చదువుతున్నారు. ఇక గీతాశంకర్లకు ఒక కొడుకు వీరేన్. అతడు వినీలతో పాటు మెడిసిన్ చదువుతున్నాడు. టోటల్గా ఇది మన్విత్ ఫ్యామిలీ. హైదరాబాదులో కుక్కట్పల్లిలో వీళ్ల నివాసం. అందరూ కలిసిమెలిసి నిర్మించుకున్న వాళ్ల ఆశల సౌధానికి అన్నపూర్ణ నిలయం అనే పేరు పెట్టుకొని అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు. ఇప్పటి వరకు ఎవరి మధ్యలోనూ భేదాభిప్రాయాలు లేవు. తెల్లవారకుండానే ఆ రోజు ఆఫీసులో అర్జెంట్ వర్క్ అని బయటపడ్డ మన్విత్ ఓ గుడి ముందు కాపు కాశాడు. సోమవారం కావడంతో ఆ శివయ్యను దర్శించుకోవడానికి భక్తులు భారీగానే వచ్చారు. తన ప్రేయసి కోసం చకోర పక్షిలా ఎదురుచూస్తూ ఆమె రాక కోసం నిరీక్షిస్తున్నాడు మన్విత్. అదే అతనికున్న అర్జెంట్ వర్క్. అతడి ఎదురుచూపులు ఫలించినట్లుగా అతడి దేవత అప్పుడే దర్శనమిచ్చింది. తన ఫ్రెండ్ శృతితో కలిసి గుడికి వచ్చిన మానసకు మన్విత్ చూడగానే ఎక్కడ లేని విసుగు చిరాకు వచ్చింది. అప్పటి వరకు ప్రసన్నంగా ఉన్న ఆమె ముఖము మన్విత్ని చూడగానే కోపంతో ఎర్రబడింది. వచ్చాడే మీ వాడు
అంటూ మానసను చూసి నవ్వింది శృతి. ఆ మాటతో శృతి వైపు చురుగ్గా ఓ చూపు చూసి మన్విత్ వైపు అసహనంగా చూసి లోపలికి వెళ్ళిపోయింది మానస. ఆమె వెంటే మానస అని పిలుస్తూ లోపలికి వెళ్ళాడు మన్విత్. ఇతనికి నిన్ను ఫాలో అవడమే పనిలా ఉందే, ఎంత ఓపికో, నువ్వంటే ఎంత ప్రేమో అతనికి అని కళ్ళెగరేసింది శృతి. అలా చేస్తున్నాడంటే అతడు చాలా ఖాళీగా ఉన్నాడని అర్థం అని చెప్పింది మానస. దాంతో జాలిగా మన్విత్ని చూస్తూ, పాపం నీకోసం తప్పించే దేవదాసే అతను అని చెప్పింది శృతి. అయితే తాగి ఎక్కడైనా పడి చావుమను అని బుసలు కొడుతూ అంది మానస. గుడిలో ఏంటే ఆ మాటలు అని చిన్నగా మందలించింది శృతి. దాంతో మానస శృతి మాటలు పట్టించుకోకుండా దర్శనానికి వెళ్ళిపోయింది. వాళ్ల వెనకే వస్తూ ఆమె మాటలకు కొంచెం బాధపడినా అంతలోనే తేరుకొని మళ్ళీ ఆమె వెనకే వెళ్ళాడు మన్విత్. అర్చన ఎవరి పేరు మీద చేయించాలమ్మా అని పంతులుగారు అడగడంతో స్వామివారి పేరు మీద జరిపించండి అని చెప్పింది మానస. ఇక పంతులుగారు మంత్రాలు చదువుతుంటే, ఈ ప్రపంచంలో నాకంటూ ఉన్నది నేనే, ఒక్కదాన్ని, ఎవరెలా పోయినా నేను మాత్రం హ్యాపీగా ఉండేలా చూడు స్వామి అంటూ మన్విత్కి వినిపించేలా మొక్కుకుంది మానస. శృతి ఆశ్చర్యంగా మానసను చూస్తే మన్వత్ మాత్రం చిరునవ్వుతో చూశాడు. మన్విత్ మెల్లగా మానస పక్కకు చేరి, నా మనసులో ఉన్నవారి కోరిక తీర్చి వాళ్ళెప్పుడూ ఆనందంగా ఉండేలా చూడు స్వామి అని కోరుకున్నాడు. దాంతో చురుగ్గా అతని వైపు చూసి హారతి తీసుకుని వెళ్ళిపోయింది మానస. ఓ మనసా వినవే అంటూ ఆమె వెంట అడుగులు వేస్తున్నాడు మన్విత్. ఆ ఇద్దరినీ చూసి శృతి తల కొట్టుకుంటోంది. ఇక అక్కడి నుంచి మన్విత్ ఆఫీస్కి శృతి మానస ఎవరి గమ్యాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. మరోవైపు ఏంటి మళ్ళీ ఇంత లేటు అంటూ లేటుగా వచ్చిన పని మనిషి మళ్ళీని అడిగింది శిరీష. సోమవారం కదమ్మా, అందుకే గుడికిపోయి వస్తున్నాను అని వినయంగా చెప్పి ఆమె చేతిలో ప్రసాదం పెట్టింది మళ్ళీ. సరే సరే, త్వరగా వెళ్ళి పనిచూడు, ఎక్కడవి అక్కడే ఉన్నాయి, మళ్ళీ అత్తయ్య చూస్తే కోపడతారు అని చెప్పి గార్డెన్లోకి వెళ్ళింది శిరీష. సరే అమ్మా అని వినయంగా చెప్పి కిచెన్లోకి వెళ్ళింది మళ్ళీ. అక్కడ ఇందిర మధ్యాహ్నం వంటకు కావలసినవి సిద్ధం చేస్తుంటే ఆమెకు అన్నీ అందిస్తూ చకచకా కూరగాయలు తరిగి ఆవిడకిస్తోంది మళ్ళీ. అమ్మగారు ఈరోజు ఏం వండుతున్నారు అంటూ మాటలు కలిపింది మళ్ళీ. నీకు తెలుసు కదే, ఈ ఇంట్లో ప్రతి వారం అత్తయ్య చెప్పిన ఆర్డర్నే పాటిస్తామని, తెలుసు కూడా అడుగుతావే అని చిన్నగా మందలించింది ఇందిర. ఈ రోజుల్లో మీలా ఎవరూ ఉండరమ్మా, ఇప్పటికీ అత్తగారు చెప్పు చేతుల్లో ఉన్న మిమ్మల్ని చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది అని అంది మళ్ళీ. నేను మా అత్తగారి చెప్పు చేతుల్లో లేను మళ్ళీ, అదుపాజ్ఞంలో ఉన్నాను. అత్తయ్య గారు మమ్మల్ని బంధించరు, అదుపులేని మా ఆలోచనల్నే బంధిస్తారు. ఆవిడ అలా చేయబట్టే ఈ ఇల్లు ఇలా ప్రశాంతంగా ఉంది అని చెప్పింది ఇందిర. మీరెన్నైనా చెప్పండమ్మా, ఈ ఇంట్లో మీకు చాలా అన్యాయం జరుగుతోంది అని నిట్టూరుస్తూ చెప్పింది మళ్ళీ. ఇందిర మళ్ళీ మాటలకు చిన్నగా నవ్వి, ఇప్పుడు నాకేం అన్యాయం జరిగిందే అని అడిగింది. అన్యాయం కాక మరేటమ్మా, ఇంట్లో ఇంతమంది ఉన్నా ఎవ్వరూ ఈ వంటగదిలోకి అడుగుపెట్టరు. అందరికీ అన్ని టయానికి అందిస్తూ మీరెంత నలిగిపోతున్నారో నాకే తెలుసు. మిగిలిన పనులు చాలా సులువమ్మా, కానీ అందరికీ నచ్చినట్లు ఎవరికి నచ్చినవి వారికి వండి పెట్టడం చాలా కష్టం అంది మళ్ళీ. కష్టం అనుకుంటే మనం ఏం చేయలేం మళ్ళీ, ఇష్టం అనుకుంటేనే చేయగలం. నేను వండి పెట్టేది నా వాళ్ళకే కదా, అందరికీ నా చేతులతో వండి పెట్టడంలోనే నాకు తృప్తి ఉంటుంది. ఈ పని నేను కష్టంగా కాదు, మనస్ఫూర్తిగా ఇష్టంగా చేస్తున్నాను. నీ భర్త పిల్లలకు వండి పెట్టడం నువ్వు కష్టం అనుకుంటావా లేక ఇష్టం అనుకుంటావా అని నవ్వుతూ ప్రశ్నించింది ఇందిర. నా భర్తకు పిల్లలకు వండి పెట్టడం ఇష్టం అనుకుంటాను, కానీ నా భర్త కుటుంబానికి కూడా వండి పెట్టడం కష్టం అనుకుంటాను అని మూతి తిప్పుతూ చెప్పింది మళ్ళీ. రేపు నీ పిల్లలు కూడా ఇలానే అనుకుంటే ఏం చేస్తావు అని నవ్వుతూ అడిగింది ఇందిర. నేను వాళ్ళ దగ్గర ఎందుకుంటాను, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి ఎవరి దారి నాన్నలు పంపేసి నేను నా భర్త దర్జాగా ఉంటాం అని గొప్పగా చెప్పింది మళ్ళీ. నీ అమాయకత్వానికి నాకు నవ్వొస్తుంది. ఇంకా పిల్లల్ని కూడా కనకుండానే వాళ్ళ పెళ్ళిళ్ళ గురించి ఆలోచిస్తున్నావా? అయినా ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక దశలో పిల్లల అవసరం ఉంటుంది. పేగుబంధం అంత త్వరగా వాళ్ళని దూరం చేసుకోనివ్వదు. ఆ బంధం విలువ తెలిసిన వాళ్ళు ఆ బంధాన్ని విడదీయాలనుకోరు. కొత్తగా పెళ్ళైందానివి, అయినా ఇవన్నీ ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోకలే అని చెప్పింది ఇందిర. మీరు చెప్పే విధంగా ఈ రోజుల్లో ఎవరూ ఉండడం లేదమ్మా. ఇలా పెళ్ళవగానే అలా తల్లిదండ్రులను తీసుకెళ్లి వృద్ధాశ్రమాల్లో చేర్పించేస్తున్నారు అని అంది మళ్ళీ. బంధం విలువ తెలియకుండా
మమతలు ఆప్యాయతలు మరిచిన వాళ్ళు మాత్రమే అలా చేయగలరు. అందరూ కాదులే. మన ప్రేమతో మన పిల్లల మనసులను బంధించేస్తే వాళ్ళు మాత్రం మనల్ని ఎందుకు వదిలి వెళ్తారు అంటూ మళ్ళీ ఆలోచనలను తప్పని వాదిస్తోంది ఇందిర. మీరెన్ని చెప్పినా నేను ఒప్పుకోలేనమ్మా. అయినా నాకు ఇలాంటి గొడవలు ఉండకూడదనే అనాథైన నేను మరో అనాథనే పెళ్లి చేసుకున్నాను. మేమిద్దరం ఒకరికి ఒకరం చాలమ్మా. మా జీవితాల్లో మరొకరు వద్దే వద్దు అని నిష్ఠూరంగా చెప్పింది మళ్ళీ. ఒకరికి చెప్పడం వల్ల మరొకరి ఆలోచనలు మారవు మళ్ళీ. స్వానుభవం వల్లే వారిలో మార్పు వస్తుంది అని చిరునవ్వుతో చెప్పింది ఇందిర. ఇద్దరు అలా మాట్లాడుకుంటూ వంట పూర్తి చేశారు. మధ్యాహ్నానికి స్కూల్స్కి, కాలేజెస్కి, ఆఫీసులకి డ్రైవర్స్తో క్యారియర్లు పంపించి పెద్దవాళ్లకు వడ్డించి వాళ్ళు తిన్నాక నలుగురు ఆడవాళ్లు తిన్నారు. వాళ్లతో పాటే కింద కూర్చొని మళ్ళీ కూడా తినేసింది. సాయంత్రం వరకు అన్ని పనుల్లో ముగ్గురి కోడళ్లకు సహాయం చేసి 6 గంటలకు వెళ్ళిపోయింది మళ్ళీ. మరోవైపు మానస షాపింగ్కి వెళ్దామా అని అడిగింది శృతి. ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు శృతి, ఆఫీస్లో హెవీ వర్క్, చాలా టైర్డ్ అయిపోయాను అని చెప్పింది మానస. ప్లీజ్ మను, 2 డేస్లో నాకు కొలీగ్ రిసెప్షన్ ఉంది, గిఫ్ట్ తీసుకోవాలి అంటూ మానసను బ్రతిమాలి ఒప్పించింది శృతి. సరే సరే, గోల్ చేయకు, ఫ్రెష్ అయి వస్తాను అని విసుగ్గా చెప్పి వాష్రూంలోకి వెళ్ళింది మానస. ఇద్దరూ మాల్కి వెళ్ళి గిఫ్ట్స్ చూస్తూ ఉన్నారు. ఒక ర్యాక్లో క్రిస్టల్తో చేసిన రాధాకృష్ణుల బొమ్మ మానసను అట్రాక్ట్ చేసింది. మానస దాన్ని తీసుకునేసరికి మన్విత్ వచ్చి దాన్ని తీసుకున్నాడు. అది చూసి, నేను ఏది కావాలని ఆశపడినా దాన్ని దూరం చేయడానికి దాపరిస్తావా అంటూ మన్విత్ మీద అరిచింది మానస. నువ్వు ఆశపడిన దానికన్నా అమూల్యమైనది ఇవ్వడానికే ఆరాటపడతాను అంటూ మానస తీసుకున్న సైజు కన్నా పెద్ద సైజు తెచ్చి మానసకిచ్చాడు మన్విత్. నా ఆశకు హద్దుంది, అర్హత లేని దానికోసం నేను ఆశపడను అని కఠినంగా చెప్పి తాను సెలెక్ట్ చేసుకున్నది తీసుకుని వెళ్ళిపోయింది మానస. దాంతో ఓ మనసా తొందర పడకే అని మన్విత్ పాట పాడుతుంటే వెళుతున్న మానస వెనక్కి తిరిగి చూడకుండా అస్సలు వినను అంటూ తలాడించి చెవులకు మూసుకొని వెళ్ళిపోయింది. మన్విత్ నవ్వుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. షాప్ నుండి బయటికి వస్తూ, ఏమంటున్నాడే మీవాడు అని కళ్ళెగరేసింది శృతి. మావాడేంటి, ఎక్కువ మాట్లాడితే పళ్ళు రాలగొడతా అంది మానస. ఏ పళ్ళు, ద్రాక్ష పళ్ళ మామిడి పళ్ళ అని సెటైర్ వేసింది శృతి. ఏంటి పంచా, ముఖం పగలగొడతా అని అంది మానస. కాదే, పంక్చర్ అంటూ ఏడుపు ముఖం పెట్టింది శృతి. ఏంటి అంటూ శృతి చెప్పింది అర్థం కానట్లు ముఖం పెట్టింది మానస. పంక్చరే, స్కూటీ టైర్ పంక్చర్ అయింది, ఇప్పుడు ఎలా వెళ్ళాలి అని కంగారుగా అంది శృతి. నువ్వు టెన్షన్ పడకులే, క్యాబ్ బుక్ చేసుకుందాం అంది మానస. ఇంతలో హలో, ఏంటి ప్రాబ్లం అంటూ అక్కడికి వచ్చాడు మన్విత్. మాకెప్పుడు ప్రాబ్లం వస్తుందా, నీకెప్పుడు అవకాశం దక్కుతుందా అని ఎదురు చూస్తున్నావా అని వెటకారంగా అడిగింది మానస. మను, కాస్త సైలెంట్ ఉండవే అంటూ, సార్ మా బైక్ పంక్చర్ అయింది అని చెప్పింది శృతి. లిఫ్ట్ కావాలా అని నార్మల్గా అడిగాడు మన్విత్. అవసరం లేదు, క్యాబ్ బుక్ చేసుకున్నాం అని కోపంగా చెప్పింది మానస. ఈ టైంలో క్యాబ్ అంత సేఫ్ కాదు, కాస్త ఆలోచించు అన్నాడు మన్విత్. ఎందుకు సేఫ్ కాదు, వాళ్ళేం చేస్తారు మమ్మల్ని, మహా అయితే రేప్ చేసి చంపి పడేస్తారు, అంతకన్నా ఏం చేయలేరు కదా అని కోపంగా అరిచేసింది మానస. ఆ మాటతో విపరీతమైన కోపం రాగా, కొడితే గోబ గులాబ్జామ్ అవుతుంది, సైలెంట్గా ఉన్నాను కదా అని ఓవర్ యాక్షన్ చేసావనుకో నా ఒరిజినాలిటీ చూపించాల్సి వస్తుంది, మూసుకొని కారెక్కు అంటూ గదమాయించాడు మన్విత్. బెదిరిస్తే బెదిరిపోయి నీ వంట వచ్చేస్తాననుకున్నావా అని అడిగింది మానస. ఇంతలో మను, ప్లీజే కాసేపు సైలెంట్గా ఉండవే, నీకు లైఫ్ మీద హోప్స్ లేకపోవచ్చు, కానీ నాకున్నాయే, కాస్త నా గురించి ఆలోచించవే అంటూ దీనంగా ఫేస్ పెట్టి అడిగింది శృతి. క్యాబ్లో వెళ్ళినా ఒకటే, ఇతనితో వెళ్ళినా ఒకటే, వీడికన్నా వాళ్లే బెటర్, వాళ్ళకి కావాల్సింది డైరెక్ట్గా అడుగుతారు. కానీ కొంతమంది ఉంటారు, మంచితనం ముసుగేసుకొని నటిస్తూ వాళ్ళకు కావలసిన అవసరాలన్నీ తీర్చుకొని నమ్మించి మనల్ని ముంచేస్తారు అని మన్విత్ వైపు చూస్తూ చెప్పింది మానస. ఆమె మాటలకు మన్విత్ బాధగా చూశాడు. అవన్నీ నాకు తెలీదే, నాకిప్పుడు ఈ సార్ హెల్ప్ తీసుకోవడమే ఇంపార్టెంట్ అని అంటున్న శృతి మాటలకు అడ్డుపడింది మానస. కానీ మానస మాటలు పట్టించుకోకుండా, నువ్వు ఇంకొక మాట ఎక్స్ట్రా మాట్లాడినా మన ఫ్రెండ్స్ ఇక్కడితో కట్ అయిపోతుంది, నీ మూర్ఖత్వంతో నా లైఫ్ని రిస్క్లో పెట్టకు అంటూ మానసను చూస్తూ కోపం బాధ కలగలిపి అరిచేసింది శృతి. దాంతో
మానస ఇంకేం మాట్లాడకుండా మన్విత్ను మింగేసేలా చూస్తూ అతడి కారెక్కింది. మానస కారెక్కగానే ఏదో గర్వంగా సాధించినట్లు ఆమె వైపు చూసి చిన్నగా నవ్వాడు. అతడి వైపు చేదరింపుగా చూసి సీట్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది మానస. శృతి ఫ్రంట్ సీట్లో మన్విత్ పక్కన కూర్చోగానే కార్ స్టార్ట్ చేశాడు మన్విత్. కాసేపటికి కార్ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ముందు ఆగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటూ శృతి మన్విత్ని చూసి చెప్పగానే మానస మాత్రం తన పర్సులో నుంచి మనీ తీసి మన్విత్ చేతిలో పెట్టింది. అది చూసి మను అంటూ శృతి కోపంగా అరిచినా పట్టించుకోకుండా, మా కోసం మీ టైం వేస్ట్ చేసుకొని మమ్మల్ని సేఫ్గా తీసుకొచ్చినందుకు మీ టిప్ అని పొగరుగా చెప్పి విసురుగా లోపలికి వెళ్ళిపోయింది. మన్విత్ ఆమె మాటలు పట్టించుకోకుండా ఆమె ఇచ్చిన నోట్నే చూస్తూ ఉన్నాడు. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్, దాని మాటలు పట్టించుకోకండి, దాని తరపున నేను మీకు సారీ చెబుతున్నాను అని వేడుకోలుగా చెప్పింది శృతి. ఇట్స్ ఓకే అని చిన్నగా నవ్వి అక్కడి నుంచి కాస్త బాధగా వెళ్ళిపోయాడు మన్విత్. మానస తన హ్యాండ్ బ్యాగ్ని బెడ్ మీద విసురుగా పడేసి బెడ్ మీద అడ్డంగా పడిపోయింది. నీ తోడుగా మేమున్నామని గుర్తు చేస్తూ ఆమె కన్నీళ్లు చెంపలను ముద్దాడగా వాటికి స్వేచ్ఛనిచ్చి తుడిచే ప్రయత్నం కూడా చేయలేదు. కాసేపటికి శృతి లోపలికి వస్తూ, మను, నీ ప్రవర్తన నాకేం నచ్చటం లేదు. మన్విత్ సర్ని అంతలా బాధపెట్టడం కరెక్ట్ కాదు అని అంది. శృతి రాకను గమనించి లేచి కూర్చొని కళ్ళు తుడుచుకుంది మానస. ఆమె ఏడ్చిన విషయం శృతి గమనించలేదు. ఇప్పుడేమైందని అలా అరుస్తున్నావు అని అసహనంగా అడిగింది మానస. ఏం జరిగిందో నీకు తెలీదా? మన్విత్ సర్తో ఎందుకు అలా హార్ష్గా మాట్లాడి హర్ట్ చేస్తున్నావు? నీ ప్రేమ కోసం నీ వెనక తిరుగుతుంటే ఆయన క్యారెక్టర్ లేరువానైపోయారా అని కోపంగా అడిగింది శృతి. సారా? ఆయన నీకు సార్ ఎప్పుడయ్యారే అని వెటకారంగా అడిగింది మానస. ఎప్పుడో అయ్యారు. ఆయన మా మేనేజర్. నిన్ను టీజ్ చేద్దామని నీ లవ్వర్ అన్నట్లు మాట్లాడాను, కానీ ఆయన ఎవరో నాకు తెలియక కాదు అని చెప్పింది శృతి. ఆమె మాటలు పట్టించుకోకుండా తన ఫోన్ చెక్ చేసుకుంటూ ఉంది మానస. మానస ప్రవర్తనకు విసిగిపోయి ఆమె పక్కనే కూర్చొని ఆమెకు నచ్చచెప్పడానికి ప్రయత్నం చేసింది శృతి. మానస ఫోన్ లాక్కొని, మను, ఆయన చాలా మంచివారే. ఆఫీసులో ఆయనంటే పడిచచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నా ఎవరిని కేర్ చేయరు. నిన్ను తప్ప మరో అమ్మాయి వైపు చూడడం నేను ఇప్పటి వరకు చూడలేదు. నీ రూమ్మేట్ అండ్ నీ ఫ్రెండ్గా చెబుతున్నా, ఆయన లాంటి వారిని దూరం చేసుకోకు అని సౌమ్యంగా చెప్పింది శృతి. లుక్ శృతి, మనం కలిసి ఇప్పటికి 6 months మాత్రమే అయ్యింది. ఈ గ్యాప్లో మనం క్లోజ్ ఫ్రెండ్స్గా మారాం. ఆ చనువుతోనే చెబుతున్నా విను. కంటికి కనిపించేదంతా మన భ్రమ మాత్రమే. మనకు తెలిసిన మనిషిలోనే తెలియని మరో మనిషి కూడా ఉంటాడు. అందరినీ గుడ్డిగా నమ్మి మోసపోకు. ఇక నాకు నిద్రొస్తుంది అని చెప్పి మరో సైడ్కి తిరిగి పడుకుంది మానస. ఆమె చెప్పింది విని అసలు వీళ్ళిద్దరికీ ఏదైనా పాస్ట్ ఉందా అని మనసులోనే అనుకుంటూ ఆలోచనలో పడింది శృతి. మరుసటి రోజు మళ్ళీ కొంచెం లేటుగా వచ్చింది. మళ్ళీ ఈరోజు కూడా లేటైనా అని చిరుకోపంగా అడిగింది శిరీష. కోప్పడకండమ్మా, నా మొగుడిని డ్యూటీకి పంపించి వచ్చేసరికి కాస్త లేట్ అయింది అని చెప్పింది మళ్ళీ. నిన్ను వదిలి వెళ్ళానంటున్నాడా మీ ఆయన అని అల్లరిగా అడిగింది శిరీష. పోండమ్మా, నాతో మీకు పరచకాలేంటి అని సిగ్గుపడింది మళ్ళీ. మేం కూడా నీ వయసు నుంచి వచ్చిన వాళ్ళమేనే. అవును, కళ్ళేంటి అంత ఎర్రగా ఉన్నాయి? రాత్రి నిద్రపోనివ్వలేదా మీ ఆయన అని కనుబొమ్మలు ఎగరేసి నవ్వుతూ అడిగింది శిరీష. వామ్మో, మీరిలా మాట్లాడతారని అస్సలు ఊహించలేదమ్మా అని సిగ్గుపడింది మళ్ళీ. ఇందులో అంత సిగ్గుపడాల్సిందేముందే, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి తప్పని తిప్పలేగా అంది శిరీష. కొత్తగా ఎక్కడైందమ్మా, మా పెళ్ళయి 6 నెలలైంది అని సిగ్గుపడుతూ చెప్పింది మళ్ళీ. ఏమోనే, నిన్ను చూస్తే నిన్న మొన్న పెళ్ళైనట్లే కనిపిస్తావు. నీ రూపురేఖలు, నీ మాట చూస్తే నిన్ను పని మనిషి అని చెబితే ఎవ్వరూ నమ్మరు అని అంది శిరీష. ఆ మాటకు తనను తాను చూసుకుంది మళ్ళీ. 300 రూపాయల పచ్చని సిల్క్ చీరలో చక్కగా జడల్లుకొని అందులో కొన్ని జాజులు తురుముకొని మెడలో పసుపు తాడు, చేతికి ఎర్రని మట్టి గాజులు, కాళ్ళకి వెండి పట్టీలతో అప్పుడే వెలిసిన గులాబీలా ఉంది. ఏమోనమ్మా, నాకైతే ఏమనిపించటం లేదే. చూడటానికి కాస్త ఎర్రగా ఉంటాను తప్ప అంతకు మించేం లేదు. ఇక మాట అంటారా, ఎప్పుడో మా ఊళ్ళో 10 వరకు చదివాను. అందుకే కాస్త ఫ్యాషన్గా మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాను అని మల్లెమొగ్గలా నవ్వుతూ చెప్పింది మళ్ళీ. ఆ మాటతో శిరీష నవ్వుకొని, వెళ్ళి అక్కకు సహాయం చేయిపో అని అంది.
పెద్దమ్మగారికి నేనెలాగూ సహాయం చేస్తాను. కానీ మరి మీ సంగతేంటమ్మా? మధ్యాహ్నం వరకు అలుపు లేకుండా ఇల్లంతా తిరుగుతూ ఆ రంగి చేత ఇంటా బయట ఇల్లు శుభ్రం చేయిస్తూ ఉంటారు. మీకు కాళ్ళ నొప్పులు రావా? పైగా ఈ ఎండొకటి. ఇలా చేస్తే మీ ఆరోగ్యం ఏమవుతుందమ్మా? అని బాధగా అడిగింది మళ్ళీ. ఇప్పుడు నా ఆరోగ్యానికి వచ్చిన ఢోకా ఏమీ లేదే. ఇలా చెయ్యడం వల్ల ఫ్రీ ఎక్సర్సైజ్ వస్తుంది. అయినా నేను కష్టపడేది నా ఇంటి కోసమేగా అని అంది శిరీష. "హ్మ్" అంటూ నిట్టూర్చి, ఈ ఇంటి కోసం మీరు ఆలోచించినట్లు ఇంకెవ్వరూ ఆలోచించరమ్మా. వాళ్ళందరూ హాయిగా ఇంట్లో ఉంటే మీరు మాత్రమే ఇలా ఎండలో పనిచేస్తున్నారు. ఈ ఇంట్లో అందరికంటే ఎక్కువగా కష్టపడేది మీరేనమ్మా అని అంది మళ్ళీ. చాలే, ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు. చనివిచ్చాను కదా అని చంకనెక్కకు. ఇక్కడ ఎవ్వరూ కష్టపడటం లేదు. మన పని మనం చేసుకోవడంలో తప్పే ఉంది. ఇక లోపలికి వెళ్ళి అక్కకు హెల్ప్ చేయి అని కాస్త గొంతు పెంచింది శిరీష. దెబ్బకు ఒక్క ఉదుటిన లోపలికి వెళ్ళిపోయింది మళ్ళీ. ఆమెను చూస్తూనే మల్లికి జ్యూస్ ట్రే ఇచ్చి అందరికీ ఇచ్చి ఆమెను కూడా ఒకటి తీసుకోమని చెప్పింది ఇందిర. మళ్ళీ జ్యూస్ తీసుకొని వెళ్ళి అందరికీ ఆడవాళ్లకు ఇచ్చింది. గీత వాషింగ్ మిషన్లో బట్టలు వేయడం చూసి, మీరుండమ్మా, నేను సాయం చేస్తాను. రోజు ఇన్ని బట్టలు మీరేగా ఉతికేది అంటూ చొరవగా ఆమె చేతిలో జ్యూస్ గ్లాస్ పెట్టి ఆమె చేతిలో ఉన్న బట్టల్ని తీసుకుంది మళ్ళీ. నేనెక్కడ ఉతుకుతున్నానే, వాషింగ్ మిషనేగా ఉతికేది అని నవ్వింది గీత. ఎంత మిషన్లు ఉతికినా వాటిని ఆరేసి మళ్ళీ తీసి ఎవరి వాళ్ళకిచ్చేది మీరే కదా. ఒక్కరా ఇద్దరా, ఎంతమంది బట్టలంటే మాటలా అంటూ గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పింది మళ్ళీ. ప్రణవి సహాయం చేస్తుందిలేవే, అయినా 2 మిషన్లున్నాయి కనుక అంత కష్టమేమీ ఉండదు అని అంది గీత. మీరెన్నైనా చెప్పండమ్మా, ఇంటి ఆడపడుచుతో మాసిన బట్టలు ఉతికించడం నేనెక్కడా చూడలేదు. మీరు ఈ ఇంట్లో ఉంటున్నారన్న చిన్న చూపుతోనే మీకు ఈ పని అప్పగించారు అని తెగ బాధపడిపోతూ చెప్పింది మళ్ళీ. నా తల్లిదండ్రులు, నా అన్నయ్యలు, నా వదినలు, వాళ్ళ పిల్లలు వీళ్లవేగా నేను ఉతికేది. నాకిందులో చిన్నతనం ఏమీ కనిపించడం లేదే. నన్ను అల్లారు ముద్దుగా పెంచిన నా తల్లిదండ్రులు, నేను కోరింది తెచ్చిచ్చి నన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకునే అన్నయ్యలు, నన్ను తన కూతురులా భావించే పెద్దొదిన, తోడబుట్టిన దానిలా చూసే చిన్న వదినలు, వీళ్ల కోసమేగా నేను కష్టపడేది. నా పిల్లలు ఎంతో, వాళ్ళ పిల్లలు కూడా నాకంతే. మాలో మీకు ఎటువంటి విభేదాలు లేవు అని మృదువుగా చెప్పింది గీత. ఏమోనమ్మా, నాకైతే అలా ఏం అనిపించటం లేదు అంటూ మూతి ముడుచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది మళ్ళీ. ఆమెను చూసి నవ్వుకొని తన పనిలో తాను పడిపోయింది గీత. అలా ఆ ఇంట్లో ఆ రోజు గడిచిపోయింది. మరోవైపు ఆ రోజు శృతి ఫ్రెండ్ రిసెప్షన్ ఉండడంతో అద్దానికి అతుక్కుపోయింది శృతి. మానస్ రానంటున్నా వినకుండా మానస్ను అందంగా రెడీ చేసి తనతో పాటు తీసుకెళ్ళింది. వాళ్ళు వెళ్ళేసరికే స్టేజ్ పైన ఉన్న కొత్త జంటను అందరూ ఆశీర్వదిస్తున్నారు. వాళ్ళు కూడా వెళ్ళి విష్ చేద్దాం అనుకునేసరికి మన్విత్ కూడా వాళ్లతో పాటే స్టేజ్ పైకి వచ్చాడు. అందరిలో గొడవ చేయడం ఇష్టం లేక సైలెంట్గా వాళ్ళని విష్ చేసి కిందకు వచ్చేసింది మానస. తన వెనకే వచ్చిన మన్విత్ని ఎవరూ లేని ప్లేస్కి తీసుకెళ్ళి, ఎందుకు ఇలా వెంటపడి వేధిస్తున్నావు అని ఆవేశంగా అడిగింది. మానస వెనకే ఆమెను కన్విన్స్ చేద్దామని శృతి కూడా వచ్చింది. ఎందుకు అలా అరుస్తావు? పెళ్లి కూతురు నా కలీగ్, అందుకే విష్ చేయడానికి వచ్చాను, నీకోసం కాదు అని కాస్త ఘాటుగా చెబుతున్నాడు మన్విత్. అతను అలా చెప్పడంతో మానస ఈగో హర్ట్ అయ్యి, అవసరం ఉంటే వెంటపడడం, లేదంటే వదిలించుకోవడం నీకు అలవాటే కదా అని చురక వేసింది. ఎవరిని వదిలేశారు అంటూ చేతులు కట్టుకొని ఆమెనే చూస్తూ అడిగాడు మన్విత్. ఆ మాటకు మౌనం వహించి బాధగా మన్విత్ని చూసింది మానస. ఆమె కళ్ళల్లో కనిపిస్తున్న అంతులేని ప్రేమ అతడి మనసుని తాకగానే ఆమె ముఖాన్ని దోసిలిలోకి తీసుకొని, మను, నీ పంతాన్ని వదిలిపెట్టరా అని లాలనగా అడిగాడు మన్విత్. 1 మినిట్ అంటూ మన్విత్ని విడిపించుకొని, నీ నెంబర్ ఇదేనా, లేదంటే చేంజ్ చేసావా అని అడిగింది మానస. సేమ్ నెంబర్ అని మన్విత్ చెప్పగానే అతడి సెల్కి రింగిస్తుంది మానస. అయోమయంగా ఆమెను చూస్తూ ఉంటే, కాల్ లిఫ్ట్ చేయి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది మానస. దీని బ్రెయిన్లోకి మళ్ళీ ఏం దూరిందో అనుకుంటూ మానసను ఫాలో అయ్యింది శృతి. హాయ్ ఆంటీ, పెళ్లి కూతురిని తల్లిని పలకరించింది మానస. మానస ఎవరో తెలియకపోయినా ఆమె పక్కనున్న శృతి వధువు స్నేహితురాలు కావడంతో ఆవిడ కూడా పలకరింపుగా ఇద్దరిని చూసి నవ్వింది. ఆ అబ్బాయి చాలా బాగున్నాడు, మీ అమ్మాయికి సరిజోడు అని చెప్పింది మానస. సైలెంట్గా ఫోన్లో వాళ్ల మాటలు వింటూ మానస ఉద్దేశం ఏమై ఉంటుందా
అని ఆలోచిస్తూ ఉన్నాడు మన్విత్. ఆవిడ నవ్వి, అంతా మా అమ్మాయి అదృష్టమమ్మా అని చెప్పింది. చూస్తుంటే మంచి ఫ్యామిలీలా ఉంది, ఉమ్మడి కుటుంబం అనుకుంటా అని సందేహంగా అడిగింది మానస. ఇక మానస ఇంటెన్షన్ పూర్తిగా అర్థమయ్యి తల కొట్టుకున్నాడు మన్విత్. చచ్చా, కాదమ్మా, తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు, వాళ్ళు ఇక్కడే స్థిరపడితే అబ్బాయి ఆస్ట్రేలియాలో జాబ్ చేస్తున్నాడు అని చెప్పింది పెళ్లి కూతురు తల్లి. అవునా, నేనింకా అతనికి చెల్లెళ్ళు, అక్కలు, పిన్నులు, పెద్దమ్మలు, అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్య ఉన్నారేమో అనుకున్నాను అని చెప్పింది మానస. అంత పెద్ద కుటుంబం ఉంటే ఈ సంబంధం ఎప్పుడో క్యాన్సిల్ చేసేవాళ్ళం కదమ్మా అని అంది ఆవిడ. అబ్బాయి అందంగా ఉన్నాడుగా ఆంటీ, ఇంకేం ప్రాబ్లం అని అయోమయంగా ముఖం పెట్టి అడిగింది మానస. అందానిదేముందమ్మా, ఇవాళుంటుంది రేపోతుంది. మాకు ఆస్తి అందం కాదు ముఖ్యం, మా అమ్మాయి సుఖంగా ఉండడం. ఈ రోజుల్లో పెద్ద ఫ్యామిలీ అంటే మాటలా? పైకి అందరూ కలిసే ఉన్నట్లు నటిస్తూ లోపలే కుళ్ళు కుతంత్రాలతో బ్రతుకుతూ ఉంటారు. అవేవీ మాకు అవసరం లేదు. పైగా వెళ్ళిన చోట నా కూతురు అందరికీ సపర్యలు చేయడమే సరిపోతుంది, ఇక దానికేం సుఖం ఉంటుంది అని నిష్ఠురంగా చెప్పింది ఆవిడ. మీరు చెప్పింది 100% రైట్ ఆంటీ అని చిరునవ్వుతో అంది మానస. మానస మాటలు శృతికి అసలేం అర్థం కాలేదు. మానస అక్కడి నుంచి నేరుగా మన్విత్ దగ్గరికి వచ్చి, ఇప్పుడు చెప్పు, నా ఆలోచన రైట్ ఆర్ రాంగ్ అని గర్వంగా కనుబొమ్మలు ఎగరేసి అడిగింది మానస. అబ్సల్యూట్లీ రాంగ్ అన్నాడు మన్విత్. శృతి ఆ ఇద్దరిని చూస్తూ, అసలు మీ ప్రాబ్లం ఏంటి అని అడిగింది. జాయింట్ ఫ్యామిలీ, ఇదే నా ప్రాబ్లం అని కఠినంగా చెప్పింది మానస. అయోమయంగా చూస్తున్న శృతిని చూసి, నిన్ను ప్రేమించేవాడు నీకు ఇంపార్టెన్స్ ఇవ్వాలని కోరుకుంటావా, లేక నిన్ను పక్కన పడేసి తన ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలని కోరుకుంటావా అని సూటిగా అడిగింది మానస. అఫ్ కోర్స్ నాకే, బట్ తన ఫ్యామిలీకి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా అంది శృతి. ఓ రియల్లీ? మిస్టర్ మన్విత్ గారు, మీ మనసులో మిమ్మల్ని ప్రేమించే అమ్మాయి స్థానం, ఐ మీన్ ఆమెకు మీరిచ్చే నెంబర్ చెప్తారా అని వెటకారంగా అడుగుతుంది. 17 అంటూ ఏమాత్రం ఆలోచన లేకుండా టక్కున చెప్పాడు మన్విత్. ఆ మాట వినగానే ఆశ్చర్యంగా నోరు తెరిచింది శృతి. చూసావా, అతని మనసులో నా నెంబర్ అంటే నాకు ఇచ్చే వాల్యూ అది. జాయింట్ ఫ్యామిలీ అంటేనే చిరాకు పడే నేను వీళ్ళ ఫ్యామిలీలో మన్విత్తో కలిసి 18th మెంబర్గా వెళ్ళాలా అని ఉక్రోషంగా అడిగింది మానస. ఎవరూ లేని నీకు ఇన్ని రిలేషన్స్ ఉన్నాయంటే హ్యాపీగా ఫీల్ అవ్వాలి, కానీ ఇలా మూర్ఖంగా వాదించకూడదు అంది శృతి. అవునా మేడం శృతి గారు, అయితే ఒకసారి మీ అమ్మగారి నెంబర్ చెప్తారా అని అడిగింది మానస. ఎందుకు అని భయంగా అడిగింది శృతి. జస్ట్ వెయిట్ అని చెప్పి శృతి సెల్ నుంచి వాళ్ళ అమ్మగారికి కాల్ చేసి స్పీకర్ ఆన్ చేసింది మానస. కాసేపటికి శృతి అమ్మగారు కాల్ లిఫ్ట్ చేసి, హలో శృతి, ఎలా ఉన్నావమ్మా అని ఆప్యాయంగా అడిగింది. హలో ఆంటీ, నేను శృతి రూమ్మేట్ మానసను అంది మానస. నువ్వా అమ్మా, శృతి సెల్ నుంచి ఫోన్ చేసావు, శృతి బాగానే ఉందా అని కంగారుగా అడిగింది శృతి అమ్మగారు. శృతి బాగుంది ఆంటీ, కానీ మీతో ఒక విషయం మాట్లాడాలని నేనే ఫోన్ చేశాను అని అంది మానస. చెప్పమ్మా అంది ఆవిడ. శృతి నేను మా కొలీగ్ రిసెప్షన్కి వచ్చామంటీ. ఇక్కడ ఓ ఫ్యామిలీకి శృతి బాగా నచ్చి వాళ్ళ ఇంటి కోడలుగా చేసుకుంటామని మీతో మాట్లాడమని నన్ను రిక్వెస్ట్ చేస్తే మీకు కాల్ చేస్తున్నాను అని చెప్పింది మానస. అవునా, మంచి వార్త చెప్పావమ్మా. అబ్బాయి ఏం చేస్తుంటాడు, ఫ్యామిలీ ఎలాంటిది అని ఆత్రంగా అడిగింది ఆవిడ. అబ్బాయికి ఇక్కడే హైదరాబాదులో జాబ్ అంటూ మన్విత్ని చూసి చెప్పి, వెల్ సెటిల్డ్ జాయింట్ ఫ్యామిలీ ఆంటీ అంది మానస. మన్విత్కి వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ మానసనే చూస్తూ ఉన్నాడు. అన్నీ బాగున్నాయి, కానీ జాయింట్ ఫ్యామిలీ అంటున్నావు కదమ్మా, అయితే వద్దని చెప్పేయమ్మా అని అంది ఆవిడ. ఎందుకంటీ అని అమాయకంగా అడిగింది మానస. ఉమ్మడి కుటుంబంలో పెళ్లి చేసుకొని నేను అనుభవించిన బాధలు చాలమ్మా, నా కూతురికి కూడా అలాంటి పరిస్థితి వద్దు అని చెప్పి కాల్ కట్ చేసింది ఆవిడ. దాంతో మానస పొగరుగా మన్విత్ని చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. శృతికి విషయం అర్థమయ్యి సైలెంట్గా మానస వెనక్కి వెళ్ళిపోయింది. మన్విత్ బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ రోజు ఆదివారం కావడంతో మన్విత్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇంట్లోనే ఉన్నారు. 10ంటికి ఆడుతూ పాడుతూ అక్కడికి వచ్చింది మళ్ళీ. శని ఆదివారాలు అసలు దర్శనమే ఇవ్వవు కదే, ఈరోజేంటి దారి తప్పిటొచ్చావు అని ఆట పట్టించింది ప్రణవి.
మా ఆయన ఏదో పనుండి ఊరెళ్ళాడమ్మా. సాయంత్రం వరకు రాడు. అందుకే ఏం తోచక వచ్చేశాను అని నవ్వుతూ చెప్పింది మళ్ళీ. సరే సర్లే, వెళ్ళి పని చూసుకో అంది ప్రణవి. నేను వెళ్తానులే కానీ మీరేం చేస్తున్నారమ్మా అని అడిగింది మళ్ళీ. కనిపించడం లేదా? పిల్లల వార్డ్రోబ్స్ అన్నీ సర్దుతున్నాను అంది ప్రణవి. ప్రియమ్మ వినీలమ్మవి కూడా మీరే సర్దుతున్నారా? ఎదిగిన ఆడపిల్లలు వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేరా అని నిష్ఠూరంగా అంది మళ్ళీ. వాళ్ళు ఎంత ఎదిగినా ఇంకా చిన్నపిల్లలేనే అని మురిపెంగా చెప్పింది ప్రణవి. మీరిలా వెనకేసుకుంటూ రావడం వల్లే వాళ్ళు ఇలా బాధ్యత లేకుండా తయారవుతున్నారు. మీరేమో 2 రోజులకు ఒకసారి అందరి గదులు శుభ్రంగా సర్దుతూ ఉంటారు. కానీ వాళ్ళేమో బాధ్యత లేకుండా గదంతా చిందరవందరగా పడేస్తూ ఉంటారు అని మూతి తిప్పుకుంటూ చెప్పింది మళ్ళీ. పిల్లలన్నాక అలాగే ఉంటారే, వాళ్ళు అలా కావాలని చేయరు కదా. హడావుడిగా కాలేజీకి వెళ్తూ ఆ కంగారులో అలా చేసేస్తూ ఉంటారు అని చెప్పింది ప్రణవి. మీరు ఎన్నైనా చెప్పండి, ప్రతిరోజు రోజుకి 2 గదులు చొప్పున ఈ ఇంట్లో అందరి వార్డ్రోబ్స్ నీట్గా సర్దడం అంటే మాటలా? చేతులు కాళ్ళు నడుములు ఎంత నొప్పొస్తాయి. మీలా ఇంత ఓపికగా ఎవరూ చేయలేరమ్మా. పిల్లలవి మాత్రమే కాకుండా మీ తోడి కోడళ్ళు ఆడపడుచుల గదులు కూడా మీరే శుభ్రం చేస్తారు. వాళ్ళు చేసుకోలేరా అని అడిగింది మళ్ళీ. ఇక్కడ నేనొక్కదాన్నే కాదే, అందరూ కష్టపడుతున్నారు. ఎవరి పని వాళ్ళకి సరిపోతుంది. ఎవరి మధ్యన సీక్రెట్స్ లేకపోవడంతో ధైర్యంగా అందరి రూమ్స్ వాళ్ళ వార్డ్రోబ్స్ నేనే సర్దుతాను. నాకు చెప్పిన నీతులు చాలే గాని ఇక వెళ్ళి పెద్దక్క జ్యూస్ ఇస్తుంది, ఆ జ్యూస్ తీసుకెళ్ళి పిల్లలకిచ్చిరా అని చెప్పి తన పనిలో పడింది ప్రణవి. ఆ మాటతో మళ్ళీ విసుగ్గా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇందిర జ్యూస్ ట్రే ఇవ్వడంతో మళ్ళీ ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి జ్యూస్ ఇస్తూ ఉంది మళ్ళీ. మరో గదిలోకి వెళ్ళి ఈయన ఎక్కడికి వెళ్ళిపోయాడో అనుకుంటూ చిరాగ్గా ముఖం పెట్టుకొని అటూ ఇటూ చూసింది. ఇంతలో వెనక నుండి 2 చేతులు ఆమెను చుట్టేయడంతో ఉలిక్కిపడి జ్యూస్ ట్రే కింద పడైపోయింది. అతడు దాన్ని గట్టిగా పట్టుకొని పక్కన పెట్టి మల్లిని మరింతగా అతడి బిగి కౌగిట్లో బంధించాడు. అతన్ని నెట్టడానికి ప్రయత్నిస్తున్న కొద్దీ అతడి చేతిపట్టు బిగిస్తూ ఉండడంతో, పనిపిల్లతో మీ ఇంట్లో ఇలానే ప్రవర్తిస్తారా అని ఆవేశంగా అడిగింది మళ్ళీ. పనిపిల్లతో కాదు, నా పిల్లతో ఇలానే ప్రవర్తిస్తాను అంటూ మల్లిని అతడి వైపుకు తిప్పుకొని ఆమె పెదవుల్ని బంధించాడతడు. అతి కష్టం మీద అతన్ని వెనక్కి నెట్టి ఉగ్రరూపం దాల్చి అతడి వైపు చూసింది. మళ్ళీ ఇష్టం లేనివాడు ముద్దు పెడితే లాగి వక్కటిస్తారు కానీ ఇలా చూపులతో సరిపెట్టరు. నన్ను కొట్టలేదంటే నేనంటే ఏ మూలనో ఇష్టం ఉంది కదా అని కొంటెగా ఆమె వైపు చూస్తూ అడిగాడు. అతని మాటలకు కోపం హద్దులు దాటి చేతిని విసురుగా అతని చెంప వరకు తీసుకువెళ్ళి ఆగిపోయింది మళ్ళీ. ఆగిపోయావే, కొట్టు అంటూ అతడు మరింత రెట్టించడంతో అతన్ని హత్తుకొని మనసారా ఏడ్చి వెంటనే దూరం నెట్టేసి బయటికి వెళ్ళిపోయింది మళ్ళీ. అతను మాత్రం నవ్వుతూ వెళ్ళిపోతున్న మల్లినే చూస్తూ ఉండిపోయాడు. ఏ వీరేన్, ఎందుకు నవ్వుతున్నావు అంటూ అతని దగ్గరికి వచ్చింది ప్రియ. విన్నీ జోక్ చెప్తే నవ్వొచ్చింది, నవ్వడం కూడా తప్పేనా అంటూ ఇన్నోసెంట్గా అడిగాడు వీరేన్. విన్నీ ఇక్కడ లేదుగా అని సందేహంగా అడిగింది ప్రియ. జోక్ చెప్పింది అని చెప్పాను కానీ ఇప్పుడే చెప్పింది అని చెప్పానా అంటూ ఆమెను చూస్తూ కనుబొమ్మలు ఎగరేశాడు వీరేన్. ఆ మాటతో వీరేన్ని కోపంగా చూసి అతడి తలపైన కొట్టింది ప్రియ. నువ్విలా ప్రతిసారి ఉమెన్ హ్యాండ్లింగ్ చేస్తే మీ అక్కని సైడ్ చేసేసి నిన్ను లైన్లో పెట్టాల్సి వస్తుంది, జాగ్రత్త అంటూ వేలు చూపించాడు వీరేన్. అవునా, అయితే నేను రెడీ బావా అని సిగ్గుపడుతూ చెప్పింది ప్రియ. నువ్వు పెద్ద ముదురువే, నిన్ను కట్టుకుంటే నా లైఫ్ మొత్తం నీ చేతిలో బలైపోతుంది. అంత అదృష్టం నాకొద్దమ్మా అని చేతులు జోడించాడు వీరేన్. అది ఈ ప్రియ అంటే ఆ మాత్రం భయం ఉండాలి అని యాటిట్యూడ్గా నవ్వుతూ అంది ప్రియ. ఏయ్ అంటూ వీరేన్ పిడికిలు బిగించి నాలుక మడత పెట్టి చెయ్యెత్తగానే బావా నేను జంప్ అంటూ అక్కడి నుంచి తుర్రుమంది ప్రియ. కాస్త దూరంలో నిలబడి ఆ ఇద్దరినీ చూసి నవ్వుకుంది మళ్ళీ. అంతలోనే ఆమె ముఖంలో నవ్వు మాయమైపోయి కోపం వచ్చి చేరింది. దాంతో నేరుగా వినీల దగ్గరికి వెళ్ళింది. మళ్ళీ వెళ్ళేసరికి విన్నీ టెర్రస్ పైన కాల్ మాట్లాడుతూ ఉంది. మీరిక్కడ ఫోన్ పట్టుకొని కూర్చొని వీరేన్ బాబుని నిర్లక్ష్యం చేస్తే అక్కడ మీ చెల్లి ప్రియ వీరేన్ బాబు ఇద్దరు ప్రేమ పాఠాలు చెప్పుకుంటున్నారు అంటూ వినీలను రెచ్చగొట్టింది మళ్ళీ. వాళ్ళు వరుసకు బావమరదళ్ళే అయినా వీరేన్ ప్రియను ఎప్పటికీ అలా చూడడు అని మళ్ళీ వైపు చూడకుండానే ఘాటుగా చెప్పింది విన్నీ. అదంతా మీ అపోహ, మీ వెనక వాళ్ళేం చేస్తున్నారో మీకెలా తెలుస్తుంది అని అడిగింది మళ్ళీ. తెలియాల్సిన అవసరం లేదు. వాళ్ళ మధ్యనున్న బంధాన్ని అన్నా చెల్లెలతో పోల్చను కానీ బెస్ట్ ఫ్రెండ్స్తో పోలుస్తాను.
వాళ్ళేంటో నాకు తెలుసు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది వినీలా. మరోవైపు వినీలా రూమ్ సర్ది వీరేన్ రూమ్కి వచ్చింది ప్రణవి. ఆ బట్టలు సర్దుతుంటే బట్టల మధ్యలో సిగరెట్ ప్యాకెట్ కనిపించడంతో కోపంగా ఆ ప్యాకెట్ తీసుకువెళ్ళి గార్డెన్లో కూర్చొని ఫోన్లో గేమ్ ఆడుకుంటున్న వీరేన్ చేతిలో పెట్టింది. ప్రణవిని ఆమె చేతిలోని సిగరెట్ ప్యాకెట్ను చూసి భయం భయంగా లేచి నిలబడి గుట్కలు మింగుతూ చూశాడు వీరేన్. సూటిగా అతన్ని చూసి చాచి ఒక్కటి కొట్టి అక్కడి నుంచి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయింది ప్రణవి. టెర్రస్ పై నుండి ఆ సీన్ని చూసి ఆనందంగా వెళ్ళిన మళ్ళీ కిందకి వెళ్ళి వీరేన్ దగ్గరకు వచ్చింది. అదేంటి బాబు, ప్రణవమ్మ మిమ్మల్ని అలా కొట్టేశారు? తప్పు చేస్తే సర్ది చెప్పి సరిచేయాలి కానీ ఇలా ఎలా కొట్టేస్తారు? అసలు మీరు సిగరెట్ తాగుతారో లేదో కూడా తెలుసుకోలేదు. చూసిందే నిజమని చెప్పి కొట్టేశారు. అదే తన పిల్లలైతే అలానే చేస్తారా అంటూ వీరేన్ మనసును విరిచే ప్రయత్నం చేసింది మళ్ళీ. వీరేన్ మళ్ళీ వైపు కోపంగా చూసి, నేను తప్పు చేశాను కనుక నా తల్లి స్థానంలో నిలబడి నన్ను దండించింది అత్త. అత్త అపోహపడలేదు. చూసింది నిజమని ఆమెకు తెలుసు కనుకే నన్ను కొట్టింది. ఆవిడ నన్ను కొట్టకుండా మాటలతో చెప్తే నేను వినేవాణ్ణి కాదేమో. కానీ ఇప్పుడు సిగరెట్ ప్యాకెట్ చూసిన ప్రతిసారి నాకు అత్త కొట్టిన దెబ్బ గుర్తొచ్చి నేను మళ్ళీ దాని జోలికి పోను అని చెప్పి సిగరెట్ ప్యాకెట్ను పడేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వీరేన్. ఇదంతా చూస్తూ, ఏం ఫ్యామిలీరా బాబు, అందరూ రిహార్సల్స్ చేసినట్లు సేమ్ డైలాగ్స్ చెబుతున్నారు అని తల కొట్టుకుంది. ఆ ఆలోచనలో మునిగి ఉన్న మళ్ళీ దగ్గరికి వచ్చి వాటర్ గ్లాస్ అందించాడు మన్విత్. ఆ గ్లాస్ వైపు అతని వైపు మార్చి మార్చి చూసింది మళ్ళీ. ఏం ఆలోచిస్తున్నావు? ఈసారి ఏం ప్లాన్ వేయాలనా అని వెటకారంగా అడిగాడు మన్విత్. చురుగ్గా అతడి వైపు చూసింది మళ్ళీ. నెక్స్ట్ టైం ఇంకాస్త పెద్ద ప్లాన్ రెడీ చేసుకో అని యాటిట్యూడ్గా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మన్విత్. అతన్నే కోపంగా చూస్తూ పళ్ళు నూరింది మళ్ళీ. ఆదివారం మధ్యాహ్నం అందరూ కలిసి భోజనం చేయడం అన్నపూర్ణగారు పెట్టిన నియమం. ఆ నియమాన్ని ఆ ఇంట్లో అందరూ పాటిస్తారు. ఇందిర, శిరీష, ప్రణవిలు వడ్డిస్తుంటే అందరూ భోజనాలకి కూర్చున్నారు. ఆ రోజు మళ్ళీ ఏదో పనిచేస్తున్నట్లు నటిస్తూ అక్కడక్కడే తిరుగుతూ ఉంది. ఆమె ఏదో పథకం రచించిందని ఊహించిన మన్విత్ ఆమెనే చూస్తూ ఉన్నాడు. భోజనానికి కూర్చున్నవారు మొదటి ముద్ద నోట్లో పెట్టుకోగానే ఏం మాట్లాడకుండా ఉండిపోతారు. హేళనగా నవ్వుకుంటూ అందరి ముఖాలను పరిశీలిస్తూ చూస్తుంది మళ్ళీ. మన్విత్ మళ్ళీ వైపు కోపంగా చూస్తూ ఉన్నాడు. అన్నపూర్ణ గారు అందరి వైపు ఒకేసారి చూసి మరో ముద్ద నోట్లో పెట్టుకున్నారు. అందరూ ఆవిడనే అనుసరించారు. చిన్న పెద్ద అందరూ. ఎటువంటి రియాక్షన్ ఇవ్వకుండా తింటున్న అందరినీ ఆశ్చర్యంగా చూసింది మళ్ళీ. అందరూ భోజనం పూర్తి చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మన్విత్ మళ్ళీని చూసి, మళ్ళీ నీ ప్లాన్ ఫెయిల్ అని నవ్వుతూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అన్నపూర్ణ గారు ముగ్గురి కోడళ్లను చూసి, మీ ముగ్గురు ఈ పూటకు పెరుగన్నం మాత్రమే తినండి అని సీరియస్గా చెప్పి వెళ్ళిపోయింది. అత్తయ్య ఎందుకు ఇలా చెప్పారు అని ముగ్గురు ఆలోచించుకుంటూనే టేబుల్ క్లీన్ చేశారు. అక్కలు చికెన్ని ఎదురుగా పెట్టుకొని, పెరుగన్నం నా వల్ల కాదు, ఒక్క చికెన్ పీస్ తింటాను అంటూ కొద్దిగా చికెన్ పీస్ తినింది ప్రణవి. ప్రణవిని చూసి మిగిలిన ఇద్దరూ నవ్వుకుంటారు. అలా నోట్లో పెట్టుకొని దాన్ని నములుతూనే, అక్కా, కూరలో మొత్తం ఉప్పు కారంతో నింపేశావు అని కంగారుగా చెప్పింది ప్రణవి. అవునా అంటూ కంగారుగా ఒక ముద్ద నోట్లో పెట్టుకుంది ఇందిర. అయ్యో, ఎంత కారం ఎలా వేశాను, అందరూ ఎలా తిన్నారో ఏమో. ఎప్పుడు చికెన్ అంటే ఇష్టంగా తినే పిల్లలు ఈరోజు కొద్దిగా తిన్నప్పుడైనా సరే నాకు అనుమానం రాలేదే. పాపం పసిపిల్లలు ఎలా తిన్నారో అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది ఇందిర. ఊరుకో అక్క, నువ్విలా బాధపడతావని ఎవరూ ఏం మాట్లాడకుండా తినేసి వెళ్ళిపోయారు. ఆ విషయం నీకు తెలియకూడదనే అత్తయ్య గారు మనల్ని పెరుగన్నం తినమని చెప్పారు అంటూ సర్ది చెప్పింది శిరీష. కానీ ఇందిర మాత్రం అలానే కళ్ళనీళ్లు పెట్టుకుంటూ, ఈరోజు నా వల్ల ఎవరూ సరిగ్గా భోజనం చేయలేదు అని బాధపడి తినకుండా వెళ్ళిపోయింది. ఆమెను చూసి మిగిలిన ఇద్దరికీ కూడా తినాలనిపించక బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అదంతా చూస్తున్న మల్లికి వాళ్ళు తినకుండా వెళ్ళిపోవడం చాలా బాధ కలిగించింది. ప్రతి ఒక్కరూ కడుపు నిండా తినేలా చూసుకునే ఇందిరగారు అలా ఆకలి చంపుకోవడం చాలా ఆవేదనను కలిగించింది. మరోవైపు సిటీ అవుట్స్కట్స్లో ఎత్తైన స్థలంలో నిలబడి సిటీని చూస్తూ ఉంది మానస. కాసేపటికి అక్కడికి వచ్చాడు మన్విత్. దిగులుగా ఉన్న ఆమెను చూసి ఆమె చేతిలో కొన్ని పేపర్స్ పెట్టాడు. మానస వాటిని చూసి, మన పందెం ప్రకారం నేను ఓడిపోతే మన విడాకులు క్యాన్సిల్ చేసుకొని నీతో లైఫ్ షేర్ చేసుకోవాలి కదా అని మన్విత్ వైపు చూడకుండానే డల్గా అడిగింది మానస. నేను గెలిచినా సరే నేనంటే ఇష్టం లేని నీతో నా లైఫ్ షేర్ చేసుకోలేను మానస.
నీకై నువ్వు నీ పూర్తి ఇష్టంతో నా లైఫ్లోకి రావాలి తప్ప ఇలా బెట్లో ఓడిపోయినందుకు కాదు అని చెప్పాడు మన్విత్. అసలు ఎందుకు నువ్వు నా లైఫ్లోకి వచ్చావు? ఎందుకు ఆకాశమంత ప్రేమను పంచావు? ఎందుకు అబద్ధం చెప్పి ఆ ప్రేమను చంపేశావు? మళ్ళీ ఎందుకు బెట్ పేరుతో నీ కుటుంబానికి దగ్గర చేశావు అని ఏడుస్తూ మన్విత్ కాలర్ పట్టుకుని అడిగింది మానస. ఆమె బాధ తీరేదాకా ఆమెను ఏడవనిచ్చి గుండెలకు హత్తుకున్నాడు మన్విత్. అతడి కౌగిల్లోని భరోసాకు మనసు స్థిమితపడి అతని చుట్టూ చేతులు బిగించింది మానస. ఓ 8 నెలలు వెనక్కి వెళ్ళిపోతే తాను వర్క్ చేస్తున్న కంపెనీ తరపున మీటింగ్కి మరో ఆఫీస్కి అటెండ్ అయిన మన్విత్ అక్కడే వర్క్ చేస్తున్న మానసను చూసి ఇష్టపడ్డాడు. రోజూ ఆమెను ఫాలో అవడం, ఆమె గురించి తెలుసుకొని ఆమెను ఆరాధించడం మన్విత్ డైలీ రొటీన్లో భాగమైపోయింది. 2 నెలలుగా ఆమె కోసం పరితపిస్తున్న అతడిని చూసి ఆమె మనసు కరిగి అతనితో మాట్లాడాలని నిర్ణయించుకుంది మానస. ఇద్దరూ ఓ రోజు కాఫీ షాప్లో కలిశారు. మీరెందుకు నన్ను ఫాలో చేస్తున్నారో తెలుసుకోవచ్చా అని అడిగింది మానస. తెలిసి అడిగేవారికి నేను మాత్రం ఏం చెప్పగలను? అడుగుతున్నారు కాబట్టి స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తాను. మీరంటే నాకు చాలా ఇష్టం. ఈ మాట ఇప్పటికీ మీకు ఎంతమంది చెప్పారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం మిమ్మల్ని చూడగానే నా పూర్తి లైఫ్ మీతోనే ఊహించుకున్నాను అని చెప్పాడు మన్విత్. ఓ, కానీ మీ గురించి నాకేం తెలుసని మిమ్మల్ని యాక్సెప్ట్ చేయాలి అని అడిగింది మానస. నా పేరు మన్విత్. నేను ఎక్స్ కంపెనీలో మేనేజర్గా వర్క్ చేస్తున్నాను అని చెప్పాడు మన్విత్. నేను అడిగింది మీ జాబ్ డీటెయిల్స్ కాదు, ఫ్యామిలీ డీటెయిల్స్. మీరు అనాథ లేక ఫ్యామిలీ ఉన్నవారా అని సీరియస్గా అడిగింది మానస. ఎందుకు అలా అడిగారో తెలుసుకోవచ్చా అని అడిగాడు మన్విత్. నా వరకు నన్ను చేసుకోబోయేవాడు అనాథ అయి ఉండాలి, అతనికి ఎలాంటి ఫ్యామిలీ రిలేషన్స్ ఉండకూడదు అని అంది మానస. ఆ మాటలకు అవాక్కైపోయి నేను అనాథనే అని అబద్ధం చెప్పేశాడు మన్విత్. ఇక తనకి కావాల్సింది అదే కనుక ఆమెకు కూడా అతను నచ్చడంతో మానస కళ్ళు ఆనందంతో మెరిశాయి. ఆమెలో తన పట్ల ఉన్న ప్రేమను గ్రహించి ఆ క్షణం అబద్ధం చెప్పినా మెల్లగా ఆమె ఆలోచనలను మార్చుకోగలనని అనుకున్నాడు మన్విత్. అతను ఎంతవరకు జెన్యూన్గా ఉన్నాడో తెలుసుకోవాలనిపించి అయితే మనం ఇప్పుడే పెళ్లి చేసుకుందాం అని మళ్ళీ షాక్ ఇచ్చింది మానస. సరే పద అని చెప్పి ఓ గుడిలోకి తీసుకువెళ్ళి అమ్మవారి పాదాల వద్దనున్న పసుపు కొమ్మును తాళిగా తీసుకొని మానస మెడలో కట్టాడు మన్విత్. నేను సరదాగా అంటే నువ్వింత సీరియస్గా తీసుకుంటావని ఊహించలేదు అని షాక్ అవుతూ చెప్పింది మానస. నిన్ను మిస్ చేసుకోవడం నాకిష్టం లేదు. నువ్వు నా లైఫ్ లాంగ్ నాకు కావాలి. నీ మీదున్న పిచ్చి ప్రేమి నన్ను ఈ నిర్ణయం తీసుకునేలా చేసింది అని చెప్పి ఆమె నుదుటి మీద అతని ప్రేమ సంతకం చేశాడు మన్విత్. అతడి ప్రేమ ఆమెను మనసును చేరగా ఆనందంగా అతన్ని హత్తుకుంది మానస. ఇద్దరూ ఒక ఫ్లాట్ రెంట్కి తీసుకొని ఆనందంగా ఉన్నారు. ఓ 15 రోజులు గడిచాక ఆమెకు నిజం చెప్పుకోదలిచి తన ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నీ చెప్పేశాడు మన్విత్. అంటే నువ్వు అబద్ధం చెప్పి నన్ను పెళ్లి చేసుకున్నావా అంటూ అతన్ని అసహించుకుంటుంది మానస. నేను అబద్ధం చెప్పడం తప్పే, కానీ తప్పలేదు మను. నిన్ను దూరం చేసుకోవడం ఇష్టం లేక అబద్ధం చెప్పాను, అంతేకాని నిన్ను మోసం చేయాలని కాదు అని అన్నాడు మన్విత్. నన్ను మోసం చేయలేను అని అంటూనే నా మనసు విరిగిపోయేలా చేశావు మన్విత్. ఇక జీవితంలో నీ మొక్కు నాకు చూపించుకో అని చెప్పి మన్విత్ నుంచి దూరం అయిపోయింది మానస. అలా అతని నుంచి విడిపోయాక తన జాబ్ కంటిన్యూ చేసుకుంటూ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో జాయిన్ అయ్యింది. రోజు విసుగు లేకుండా ఆమె వెనకే తిరుగుతూ ఆమెకు నచ్చ చెప్పడానికి ట్రై చేశాడు మన్విత్. 5 నెలలు అతడిని తిప్పించుకొని చివరికి అతనికి ఒక అవకాశం ఇవ్వదలిచి అతన్ని సిటీ అవుట్స్కట్స్కి రమ్మని పిలిచింది మానస. అక్కడికి వచ్చి థ్యాంక్స్ మను, నన్ను అర్థం చేసుకున్నందుకు అని ఆనందంగా చెప్పాడు మన్విత్. అతడి ఆనందాన్ని చూస్తూ నువ్వు నీ ఫ్యామిలీని వదిలి నాతో వచ్చేస్తే నేను నిన్ను యాక్సెప్ట్ చేస్తాను అని కండిషన్ పెట్టింది మానస. అదెలా కుదురుతుంది? నాకు నా ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం, వాళ్ళను వదిలి నేను ఉండలేనని చెప్పాను అన్నాడు మన్విత్. అయితే నన్ను మర్చిపో అని ఖచ్చితంగా చెప్పేసింది మానస. అసలు నీ ప్రాబ్లం ఏంటి మను అని అడిగాను మన్విత్. జాయింట్ ఫ్యామిలీ, ఇదే నా ప్రాబ్లం. నాకు జాయింట్ ఫ్యామిలీస్ అంటే అసలు ఇష్టం ఉండదు అని కఠినంగా చెప్పింది మానస. ఎందుకో తెలుసుకోవచ్చా అని అడిగాడు మన్విత్. మాది కూడా జాయింట్ ఫ్యామిలీనే మన్విత్. అమ్మా నాన్న ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లి ఇష్టం లేని మా నాన్నమ్మ తన కూతుళ్లతో కలిసి అమ్మను సాధిస్తూ ఉండేది.
మా అమ్మ చాలా బాధలు అనుభవించింది. తన బాధలు చూడలేక మమ్మల్ని తీసుకొని నాన్న అందరికీ దూరంగా వెళ్ళిపోయాడు. కానీ నాకు 12 ఏళ్ల వయసున్నప్పుడు బస్ యాక్సిడెంట్లో ఇద్దరూ చనిపోయారు. నేను మాత్రమే బ్రతికాను. తల్లిదండ్రులు చనిపోయిన బాధలో ఉన్న నన్ను అయిన వాళ్ళ అక్కరు చేర్చుకుంటారని చాలా ఎదురుచూశాను. కానీ ఎవరూ నన్ను పట్టించుకోలేదు. నా కర్మకు నన్ను వదిలేశారు. ఈ సమాజం గురించి పూర్తి అవగాహన లేని నేను ఒంటరిగా ఎన్ని సమస్యలు ఫేస్ చేశానో నాకు మాత్రమే తెలుసు. ఆశ్రయం కోసం అనాథాశ్రమంలో చేరి ఈ స్థాయికి వచ్చాను. అవసరాలు తీర్చుకోవడం కోసం మాత్రమే ఈ రిలేషన్స్ ఉపయోగపడతాయి. ఒక్కసారి మన అవసరం తీరిపోతే మనం చచ్చామో బ్రతికామో కూడా పట్టించుకోరు అని ఏడుస్తూ చెప్పింది మానస. మన్విత్ ఆమె కన్నీళ్లను తుడుస్తూ, నీకు ఎదురైన సంఘటనలు నిన్ను ఈ విధంగా ఆలోచించేలా చేస్తున్నాయి. కానీ మా ఫ్యామిలీ అటువంటిది కాదు. నువ్వొక్కసారి వాళ్ళని కలిస్తే నీ అభిప్రాయం తప్పకుండా మార్చుకుంటావు అని చెప్పాడు మన్విత్. లేదు, అందరూ ఒకటే. మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి నటిస్తారు. ఎవరు జెన్యూన్ కాదు. ఈ లోకంలో ఉన్నవన్నీ ఫేక్ రిలేషన్స్ అని చెప్పింది మానస. నీ అభిప్రాయం తప్పని నిరూపిస్తే నాతో నా ఫ్యామిలీతో లైఫ్ షేర్ చేసుకుంటావా అని ఆశగా అడిగాడు మన్విత్. తప్పకుండా. మీ వాళ్ళ మధ్యనున్న ప్రేమ కూడా నటన అని, తప్పక అందరూ కలిసే ఉంటున్నారని నేను నిరూపిస్తాను అని మొండిగా అంది. అయితే ఈ బెట్లో నువ్వు ఓడిపోతే నాకు డివోర్స్ ఇవ్వాలి అని చెప్పింది మానస. తన ఫ్యామిలీ మీద నమ్మకంతో సరే అన్నాడు మన్విత్. తర్వాత రోజే మానసను మల్లిగా మార్చి తన ఇంటికి తీసుకెళ్లాడు. నానమ్మ, ఈమె పేరు మళ్ళీ. కాస్త కష్టంలో ఉంటే ఏ పని దొరకలేదని ఇక్కడికి తీసుకొచ్చాను. నీకు ఏ అభ్యంతరం లేకపోతే అమ్మలకు సహాయంగా మన ఇంట్లో పనిచేసుకుంటూ ఉంటుంది అని చెప్పాడు. మన్విత్ చెప్పాడని ఇంకేం ప్రశ్నించకుండానే సరే వెళ్ళి పని చూసుకో అని చెప్పారు అన్నపూర్ణ గారు. అలా మానస మల్లిగా మారి అందరితో కలిసిపోయి కలివిడిగా ఉంటూనే వాళ్ళ మధ్యలో గొడవలు పెట్టి వాళ్ళను విడదీయాలని ట్రై చేసింది. కానీ ఆ కుటుంబంలో ఒకరి మీద మరొకరికి ఉన్న నమ్మకం, వాళ్ళ మధ్యనున్న ప్రేమ ఆప్యాయతలు, పనివారిని కూడా తనవారుగా చూసే మంచి గుణం మళ్ళీ ఆలోచనలను ఎప్పటికప్పుడు తప్పని నిరూపిస్తూ వచ్చాయి. మన్విత్ మల్లిని డిస్టర్బ్ చేయకపోయినా మానసుగా ఉన్నప్పుడు డిస్టర్బ్ చేస్తూ, తమ మధ్యనున్న ప్రేమ బంధాన్ని గుర్తు చేస్తూ వాళ్ళ బంధం బీటలు వారకుండా కాపాడుకోవాలని ఆరాటపడుతూ ఉండేవాడు. అతని ప్రేమకు కరిగిపోకుండా ఆమె మనసుని రాయి చేసుకొని అతడిని అవమానిస్తూ ఉంది మానస. ఇక ప్రస్తుతంలోకి వస్తే, నువ్విప్పటికైనా నీ డెసిషన్ చెబుతావా అని ఆశగా అడిగాడు మన్విత్. అప్పుడు ఆమె నెమ్మదిగా కళ్ళెత్తి చూసి, ఈ పనమ్మాయిని నీ అమ్మాయిగా మన కుటుంబం అంగీకరిస్తుందా అని అనుమానంగా అడిగింది మానస. ఆమె ఎప్పుడైతే మన కుటుంబం అని అన్నదో మన్విత్ కళ్ళు ఆనందంతో చెమ్మగిల్లాయి. ఆ ఆనందంలో ఆమెను హత్తుకొని రౌండ్స్ తిప్పేశాడు. మన్విత్, కళ్ళు తిరుగుతున్నాయి, నన్ను దించు అని నవ్వుతూ అతడిని వారించింది మానస. ఓ మనసా, ఇప్పటికన్నా నా బాధ నిన్ను కరిగించిందా అంటూ ఆమెను దించి ఆమె ముఖాన్ని దోసిల్లోకి తీసుకుంటూ అడిగాడు మన్విత్. నీ బాధ కాదు, మీ అమ్మగారు, సారీ, అత్తయ్య గారి బాధ కరిగించింది. ఈరోజు నా కారణంగా ఆమె కళ్ళలో నీళ్లు చూసి నన్ను నేను క్షమించుకోలేకపోయాను. కూరలో అంత కారం ఉన్నా ఆమె పొరపాటును వేలెత్తి చూపని మీ వాళ్ళ సంస్కారం నన్ను ఆలోచించేలా చేసింది. చిన్నపిల్లలు కూడా వాళ్ళ పెద్దమ్మ బాధపడకూడదని వాళ్ళ బాధను ఓర్చుకున్న తీరు నన్ను కట్టిపడేసింది. కోడలు బాధపడకూడదని వాళ్ళని పెరుగన్నం మాత్రమే తినమని చెప్పిన మీ నాన్నమ్మ శాసనం నన్ను, నా ఆలోచనలను తప్పని నిరూపించాయి. ఆవిడ నేర్పిన సంస్కారం నిజంగా చాలా గొప్పది. మీరందరూ రోజు ఆవిడ కాళ్ళకు నమస్కరిస్తుంటే మొదట్లో నాకు నచ్చేది కాదు. కానీ తర్వాతే అర్థమైంది, ఆవిడ ఆశీస్సులు మీతో ఉంటే మీరు ఏదైనా సాధించగలరని. ఆవిడ మీ తలపైన చేతిని పెట్టగానే ఆ చేతి స్పర్శలోని మాధుర్యం మీలో కొత్త ఉత్సాహాన్ని తెస్తుందని ఆలస్యంగా తెలుసుకున్నాను అంది మానస. ఏదైతేనే నీలో మార్పు వచ్చింది, నాకదే చాలు. ఇక ఈ డ్యూయల్ రోల్కి ఫుల్ స్టాప్ పెట్టేసి మన లైఫ్కి వెల్కమ్ చెప్పేయాలి అని ఉత్సాహంగా అన్నాడు మన్విత్. అంతకన్నా ముందు మన పెళ్ళి అందరి సమక్షంలో వైభవంగా జరగాలి. మరి మీ వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేస్తారా అని అడిగింది మానస. తప్పకుండా యాక్సెప్ట్ చేస్తారు. నెల రోజులు వాళ్లతో ఉన్నావు, వాళ్ళేంటో నీకు ఇప్పటికీ అర్థం కాలేదా అని అడిగాడు మన్విత్. అర్థమైంది, బట్ చిన్న టెన్షన్ అని అంది మానస. ఎందుకు టెన్షన్? మా వాళ్ళ మధ్యలో ఎన్ని పుల్లలు పెట్టావో గుర్తొచ్చి టెన్షన్ వస్తుందా? అమ్మో,
ఎవరిని ఎలా పడేసి గొడవలు పెట్టాలో నీ దగ్గరే నేర్చుకోవాలి. నువ్వు వాళ్ళతో చెప్పిన మాటలు వాళ్ళు ఒకరితో ఒకరు డిస్కస్ చేసుకోరన్న నమ్మకంతోనే ఎన్నెన్ని మాటలన్నావో అంటూ మానస చెవిని మెలేశాడు మన్విత్. బెట్లో గెలవాలంటే ఆ మాత్రం తప్పదు కదా అంటూ మన్విత్ భుజం మీద తలవాల్చుకొని ముందుకు నడిచింది మానస. మనకు ఆల్రెడీ పెళ్ళయిందని తెలిస్తే నీ ఫ్రెండ్ శృతికి పెద్ద షాక్ తగులుతుందేమో అన్నాడు మన్విత్. అవును, నేనెప్పుడు కాలర్ నెక్ డ్రెస్సెస్ వేసుకుంటే ఎందుకో అనుకునేది. నా మెడలోని తాళిని దాచడానికి అని తెలిస్తే దాని మైండ్ ఫ్రీజ్ అయిపోతుంది అని నవ్వుతూ చెప్పింది మానస. నాకు మాత్రం పెద్ద కష్టం తప్పింది. డైలీ నిన్ను హాస్టల్ ముందు నుండి పిక్ చేసుకోవడం, నిన్ను మళ్ళీగా మార్చి మా ఇంటి దగ్గరలో డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్ళడం. ఉఫ్, ఈ అప్ అండ్ డౌన్స్ చేయలేకపోయేవాణ్ణి అంటూ గుండెల మీద చెయ్యి వేసుకున్నాడు మన్విత్. మానస నవ్వుకొని మన్విత్ భుజం మీద చిన్నగా గిచ్చింది. మళ్ళీని మానసగా మార్చి తన ఇంటికి తీసుకువెళ్ళాడు మన్విత్. మొదట అందరూ ఆశ్చర్యపోయినా మానసలోని భయాలను అర్థం చేసుకొని మానసను మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేశారు. అలా అందరి సమక్షంలో తన మనసైన మానసను తనదానిగా చేసుకున్నాడు మన్విత్. ఏ బంధంలో అయినా ఒకరి పట్ల ఒకరికి ఉండాల్సింది నమ్మకం, ప్రేమ. ఒకరి గురించి ఒకరికి పూర్తి అవగాహన ఉంటే వాళ్ళ మధ్యలోకి ఎవరొచ్చినా పక్కకి వెళ్ళిపోవాల్సిందే. అదే ఈ కథలోని సారాంశం. ఈ కథ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాము. మా ఈ కథలు మరిన్ని కావాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మా స్టోరీస్ని విని మీ అభిప్రాయాలను తెలియజేయండి. మా కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.